భక్తులతో దేవాలయాలన్నీ మొత్తం భక్తుల రద్దీతోటి ఉన్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే శివాలయాలన్నీ కిక్కిరిసిపోయాయి. శివరాత్రి దినం రోజున అటు 1000 స్తంభాల దేవాలయం, అదే కాళేశ్వరంలో ఉన్నటువంటి కాళేశ్వర ఆలయం, వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి అనేక శివాలయాల్లో భక్తులు ఇప్పటికే చేరుకొని శివునికి అభిషేకాలు చేస్తున్నారు. అదేవిధంగా కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి అంటే సిరిసిల్ల, వేములవాడ జిల్లాకు సంబంధించినటువంటి ప్రముఖ శైవక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వరి ఆలయంలో కూడా భక్తులతో కిక్కిరిసిపోయింది. అదేవిధంగా శ్రీశైలంలో కూడా శ్రీశైలం మల్లన్న స్వామి దేవస్థానంలో కూడా ఇప్పటికే భక్తులు అధిక సంఖ్యలో చేరుకున్నారు. అట్లాగే వరంగల్లో ఉన్నటువంటి మల్లన్న దేవస్థానం, కొమరెల్లి దేవస్థానం, మెట్టు రామలింగేశ్వర ఆలయం, జనగామ ప్రాంతంలో ఉన్నటువంటి దేవస్థానాలు, మహిబాద్, ములుగు, భూపాలపల్లి, జయశంకర్ జిల్లాలో ఉన్నటువంటి శివాలయాలన్నీ కూడా భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఇప్పటికే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శివనామ స్మరణతోటి వేడుకుంటున్నారు. మనకు ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఈ శివరాత్రి రోజున అనేక మంది భక్తులు ఉపవాస దీక్షలు చేపడతారు. శివుడు ఈరోజు నిద్రించేటువంటి సమయంగా గుర్తించి భక్తులందరూ కూడా మేల్కొంటారనేది ఒక ప్రతీతి ఉంది. అదేవిధంగా శివరాత్రి నాడు దీక్ష కనుక చేసినట్లయితే, ఉపవాస దీక్ష కనుక చేసినట్లయితే ఆ సంవత్సరం అంతా కూడా భక్తులకు మేలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి, అనుకున్నటువంటి కోరికలు తీర్చేటువంటి అవకాశాలు అనేది ఆధ్యాత్మికవేత్తలు చెప్తారు. మొత్తంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో ఈ శివరాత్రి రోజున మొత్తము శివనామ స్మరణతోటి భక్తులందరూ శివుణ్ణి వేడుకుంటున్నారు. దాదాపు కొన్ని ప్రాంతాలలో తమ ఇలవేల్పు దైవమైనటువంటి శివుడికి ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నారు, పాలాభిషేకాలు చేస్తున్నారు. అదేవిధంగా పసుపు కుంకుమలతోటి అర్చనలు చేపిస్తున్నారు. ఉదయం 5 గంటల నుండే శివార్చన మొదలైంది శివాలయాలలో. దాదాపు మళ్ళీ రేపు తెల్లవారుజామున వరకు కూడా ఈ యొక్క శివాలయాలు తెరిచి ఉంటాయి. భక్తులు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనేక చోట్ల ప్రతి గ్రామంలో కూడా శివాలయాలు కావచ్చు, ఇతర దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. మొత్తము ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశం అంతా కూడా విదేశాలలో ఉన్నటువంటి భారతీయులు కూడా శివనామ స్మరణతోటి శివరాత్రి వేడుకను, పండుగను జరుపుకుంటున్నారు. కెమెరామెన్ రాజాతో జితేందర్, పొడిమి టీవీ.